గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాలైనటువంటి ఆశలు పెట్టుకొని నూతనమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి పరిపాలనను అందిస్తారనే ఆశతో ఎవరికి ఇవ్వనటువంటి విజయాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. శాసనసభలోనే కాకుండా పార్లమెంటుకి, అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా అత్యధికమైనటువంటి విజయాన్ని అందించారు. కానీ జగన్ అదంతా కూడా దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి విజయాన్ని తాను ఒక నియంతగా ప్రవర్తించడానికి కారకుడవడం అనేది జరిగింది. రాష్ట్రానికి తాను అధిపతిని, యజమానిని, ప్రొపరేటర్ని భావించాడు తప్ప ఒక ట్రస్టీగా రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని కాపాడాలని కానీ సత్పరిపాలన అందించాలనేటువంటి ఉద్దేశం కానీ ఆయనకు లేకుండా పోయింది. కాబట్టే ఆనాడు అతనికి ఎటువంటి గెలిపిచ్చారో ప్రజలు, ఈనాడు అంతకంటే మించినటువంటి ఓటమిని ఇవ్వడం జరిగింది. కానీ ఆయనకు బుద్ధి మాత్రం రాలేదు. తాను ఎందుకు ఓడిపోయాడో, ఏ గూండాల్ని, ఏ భూ కబ్జాదారుల్ని, ఏ లోఫర్లను, ఏ డాఫర్లను, ఏ బ్రోకర్లను ప్రోత్సహించి ఈ విధంగా ఓడిపోయాడో తెలుసుకోలేక, ఇంకా చంద్రబాబు గారు రేపు చేసేటువంటి పనులన్నీ కూడా శిశుపాలుడిని లెక్కపెట్టినట్టుగా, తప్పులు లెక్కపెట్టినట్టుగా మీరు తప్పులు లెక్కపెట్టండి, నేనున్నాను మీకెందుకు అని శుద్ధులు చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి శాసనమండలి, శాసనసభ, పార్లమెంటు సభ్యులు వీళ్ళందరినీ ఈవేళ జ్ఞాపకం వచ్చారు ఆయనకి. వాళ్ళకి పిలిచి చాలా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భూ సంరక్షణ భూ యాజమాన్య చట్టం ఏదైతే రద్దు చేశారో అది శాసన సభలో పూర్తయిన తర్వాత, మంజూరైన తర్వాత శాసన మండలికి వస్తుంది. శాసన మండలికి వస్తుంది కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేసినటువంటి ఆ విధానాన్ని మీరు అడ్డుకోండి. ఇది రద్దు కావడానికి వీల్లేదు. నేను పెట్టిన చట్టాన్ని అలా ఉంచవలసిందే. మన కార్యకర్తలు అందరూ కూడా మనం అధికారంలో లేకపోయినా దౌర్జన్యం చేసి ప్రజల ఆస్తుల్ని మళ్ళీ మనం కబ్జా చేద్దాము అనేటువంటి అభిప్రాయంతో ఆ చట్టం తాలూకు రద్దుని వ్యతిరేకించాల్సిందిగా శాసనమండలి సభ్యులకు నిన్న హితోపదేశం చేయడం చూస్తే ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు కూడా రాలేదు, రాబోదు. ఎవరైనా ఓడిపోయినటువంటి వారు తాను ఎందుకు ఓడిపోయారు, తనని ఎందుకు ప్రజలు ఓడించారు అన్నది సమీక్ష చేసుకుంటారు. ఆ సమీక్ష అతను చేసుకోదలుచుకోలేదు. ఇంకా అహంకారంతో, పొగరుతో, ఇంకా దురుద్దేశంతో తను ఓడించినటువంటి రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు చర్యలు ఓటమి పొందిన తర్వాత కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పైగా అందరికీ చెప్తాడు, ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోవచ్చు అంటున్నాడు. చదువు రానిటువంటి వాడు కూడా ఆ మాట ఉండవు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారంగా రావాల్సినటువంటి సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 2 టర్ముల్లో ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. అలాగే కాంగ్రెస్లో కూడా గతంలో జనార్దన్ రెడ్డి వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా 1 సీట్లో పోయింది. ఈవేళ అతనికి 10 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా ఆశిస్తున్నాడంటే ఎంత మూర్ఖత్వమో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ ఓటమిని అంగీకరించకుండా ఎప్పటికీ కూడా నేను ఇంకా మళ్ళీ వస్తాను, మీ అందరి సొంతంతో చూస్తాను ఇవన్నీ ప్రగల్భాలు పలికేటువంటి విధానానికే కాకుండా చట్టసభల్లో తన తాలూకు మనుషులను ఉపయోగించుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలని, చట్టాలని, బిల్లుల్ని అపోజ్ చేసి ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేయడం కోసం ఆయన తాపత్రయపడడం చూస్తే ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాదని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది.
కనీసం ఇంతవరకు కూడా మొన్న ఎన్నికల్లో 39% ఓట్లు తనకు వచ్చాయని విర్రవీగుతున్నారు. నిజానికి ఆ ఓట్లు ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది, ఈ కూటమి ఎలా గెలిచింది, ఈవీఎంలో ఏవో లోపాలు ఉన్నాయి అని పదే పదే మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో తనకు వచ్చినటువంటి సీట్లన్నీ కూడా ఏ రకంగా వచ్చాయని తను ప్రశ్నించుకోవాలి కదా. మరి ఆయనకు అప్పుడు వచ్చినటువంటి సీట్లు ఓట్లు అన్నీ కూడా మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసి సంపాదించాడా? దానికి ఒప్పుకున్నాడా? ఈవేళ తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఏదో జరిగిపోయింది, ఏదో మోసం జరిగిపోయిందని మరి చెప్పడం అనేటువంటిది, అలాగే ప్రజలను తప్పుతో పట్టించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఆయన మనిషి మారాల్సినటువంటి అవసరం ఉంది. మారి ప్రభుత్వం చేసే పనులన్నిటికీ కూడా ఆయన సమర్థించకపోయినా దాన్ని వ్యతిరేకించేటువంటి విధానానికి స్వస్తి పలకాలి.